ఇలాంటి ఘటన గతంలో వైసీపీ ప్రభుత్వంలో కానీ జరుగుంటే, ఒకవేళ వైసీపీకి సంబంధించిన వ్యక్తి ఎవరన్నా మాట్లాడుంటే, అలాంటి వ్యాఖ్యలు వైసీపీకి సంబంధించి ఆ పార్టీ నుంచో లేదంటే ఇంకో పార్టీ నుంచో, టీడీపీ జనసేన కాకుండా ఇంకో పార్టీ నుంచి వచ్చుంటే మాత్రము ఈరోజు ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా బగ్గుమనేది. ఈరోజు ఇండస్ట్రీ మొత్తం బయటకు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి గగ్గోలు పెట్టేది. హీరోల ఫ్యాన్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేసేవాళ్ళు. కొన్ని మీడియా ఛానల్స్లో పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మరి అప్పుడు వర్తించినటువంటి అంశము జూనియర్ ఎన్టీఆర్ అంశంలో ఎందుకు వర్తించట్లేదు? ఇండస్ట్రీ డైరెక్ట్గా చెప్పేస్తుందా, ఇక్కడ ఎవరు కూడా బయటికి మాత్రమే మేము నవ్వుతూ, బయటికి మాత్రమే మేము సరదాగా, బయటికి మాత్రమే మేము సినిమా ప్రమోషన్లు, వాళ్ళ సినిమాకి వీళ్ళ ప్రమోషన్లకి వెళ్తాం, కానీ లోపల మాత్రము ఎవరికి వాళ్ళ సొంత ఎజెండా, ఎవరికి వాళ్ళ సొంత వ్యక్తిగత కారణాలు ఉన్నాయని చెప్పేసి ఈ ఇన్సిడెంట్తో క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఆయన ఏం చిన్న హీరో కాదుగా, చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాడు కాదుగా, చాలా పెద్ద హీరో, పెద్ద కుటుంబాన్ని నుంచి వచ్చినవాడు. సరే, మీరు ఆ పార్టీని విమర్శించవద్దు, ఆ పార్టీని విమర్శించకపోయినా సున్నితంగా ఆయన ఒక ట్వీట్ చేయాల్సింది. హీరోలందరూ లేదంటే ప్రొడ్యూసర్లు అందరూ, ఆయన తీసినటువంటి హీరోలు, ఆయన తీసినటువంటి సినిమాల్లో ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ, మా హీరోలకు సంబంధించో లేదంటే మా ఇండస్ట్రీకి సంబంధించో కొంతమంది వ్యక్తులు చేసినటువంటి వార్తలు కావచ్చు, లేదంటే కొంతమంది వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు కావచ్చు, అవి మంచి పద్ధతి కాదు. వాళ్ళ ఇళ్లలో కావచ్చు, వాళ్ళ కుటుంబానికి సంబంధించి కావచ్చు, మహిళల్ని తిట్టొద్దు, ఎవరైతే అలా మాట్లాడారో వాళ్ళు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఏ ఒక్క హీరో అయినా, ఏ ఒక్క ఆర్టిస్ట్ అయినా ఒక ట్వీట్ చేస్తుంటే ఈరోజు ఇండస్ట్రీ మొత్తాన్ని, ఇండస్ట్రీ మీద ఎవడైనా కామెంట్ చేయాలనుకుంటే వాడు భయపడేవాడు, వాడు వణికిపోయేవాడు. ఇంకోసారి ఎవడైనా సరే ఇండస్ట్రీ మీద ఏదైనా కామెంట్ చేయాలంటే పొలిటికల్గానో లేదంటే ఇంకో పరంగానో ఇండస్ట్రీ మీద కామెంట్ చేయాలంటే, అరే ఇండస్ట్రీ వాళ్ళంతా ఏకమైపోయారు, ఒకవేళ వాళ్ళనేమన్నంటే రేపు మన భవిష్యత్తు ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంటుందని చెప్పేసి రాజకీయ నాయకులందరిలో ఒక భయం మొదలయ్యేది.